భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు స్థానిక మైదుకూరు రోడ్లోని పాండురంగస్వామి దేవాలయం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు తిరిగి అక్కడ రాజ్యాంగాలను అధ్యయనం చేసి అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించారని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నాడు ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించి నాయకులు ప్రజలు రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా అన్ని విధాలా రాజ్యాంగాన్ని పొందుపరిచి నేటికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు అయ్యే విధంగా ముందు చూపు ఆయన చర్యలు తీసుకున్నారని, భవిష్యత్ తరాలు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తారని, భారత మాత ముద్దుబిడ్డగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించినందుకు యావత్ దేశ ప్రజలు గర్వపడాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 69వ జయంతి సందర్భంగా మనను ఆయనను స్మరించుకుంటూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనము ఫాలో అవుతూ నడుచుకుంటూ, రాజ్యాంగం అంత గొప్పగా రాసినాడంటే కొన్ని దాదాపు 70-80 ఏళ్ళ కిందట రాబోయే రాజ్యాంగాన్ని ఈ విధంగా మన రాజ్యాంగం ఉండాలా, భారతదేశంలో పరిపాలన ఉండాలని ఒక దృక్పథంతో దూరచూపుతో ఇప్పటికి కూడా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నాం. మరి ఎంత గొప్ప వ్యక్తో మనకు తెలిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని దాదాపు 70-80 సంవత్సరాల కిందట రాజ్యాంగాన్ని రాసినాడు. భారతదేశ రాజ్యాంగం ఈ విధంగా ఉండాలా అనే ఉద్దేశంతో రాసినాడు. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం ఇప్పటి వరకు అమలు జరుపుకుంటున్నాం. మనమందరం కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని షెడ్యూల్ కులాల వారైనప్పటికీ కూడా ఆయనకు భారతదేశం అత్యంత గౌరవాన్ని ఇచ్చింది. ఇంకా గౌరవాన్ని ఇవ్వాలా మనమందరం కూడా, మన పిల్లలు మన వాళ్ళందరం కూడా భవిష్యత్తులో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం. దానివలన మనం భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందేదానికి ఆయన ఆలోచనలు, ఆయన రాసిన రాజ్యాంగమే మనకు స్ఫూర్తిగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ, మరి ఇటువంటి అంబేద్కర్ మన భారతదేశంలో పుట్టినందుకు మనమందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంబేద్కర్ గారిని మనం పిల్లలందరికీ గుర్తు చేసి, అంబేద్కర్ ఏం చేశారు ఈ దేశానికి అనేది మనం ఆలోచించుకుంటూ, మనం భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని గురించి పలానా వ్యక్తి రాసినాడని మనం తెలియజేస్తూ, మరి అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఆయనను కూడా ఆఖరుకు భారతదేశంలో ఉన్నత స్థానానికి చేరుకోగలిగాడు. అటువంటి ఉత్తమమైన వ్యక్తికి మనము ఆయన వర్ధంతి సందర్భంగా మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయనకు ఇంకా స్వర్గంలో ఉంటాడనుకుంటున్నాను. మనమన్నీ చేసే కార్యక్రమాలు, భారతదేశంలో జరిగే అభివృద్ధిని ఇవన్నిటి కూడా గుర్తుంచుకుంటాడని, మేము ఆయన చూస్తూ ఉంటాడని, మనము స్వర్గంలో ఆయన అనుకుంటాడని మేము అనుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.